జగన్ వర్సెస్ పోలీసులు టెన్షన్లో వైసీపీ క్యాడర్. పోలీసుల్ని జగన్ వ్యూహాత్మకంగా రెచ్చగొడుతున్నారు, లేకపోతే ఆయన తత్వమే అంతేనేమో కానీ వైసీపీ క్యాడర్కే అర్థం కావడం లేదట జగన్ తీరు. ఎస్ఐతో మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. పోలీస్ అధికారుల సంఘంతో నానా మాటలు పడాల్సి వచ్చింది. అయినా జగన్ తీరులో మాత్రం మార్పు కనపడటం లేదట. ఎక్కడా జగన్ తగ్గేదేలే అంటున్నారు. నాలుగో సింహాలను గిల్లడం ఆపట్లేదు. రాఫ్తాడు కమెంట్లు కలకలం కొనసాగుతుండగానే లేటెస్ట్గా కర్నూలు పార్టీ శ్రేణుల మీటింగ్లో మరోసారి కాంట్రవర్సీ కమెంట్స్ చేశారు జగన్. పోలీసులను కూటమి ప్రభుత్వం వాచ్మెన్ల కంటే ఘోరంగా వాడుకుంటోందని అన్నారు. పోలీసులతో వైసీపీ అగ్రనేతలు చేసిన రాజకీయం దెబ్బకు చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు ఘోరంగా నష్టపోయారు. అయితే వారు ఎప్పుడూ పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని నిందించిన దాఖలాలు లేవు. పోలీసుల బట్టలోడదీస్తామని అనలేదు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాత్రం హెచ్చరించేవారు. అధికారంలోకి వచ్చాక కూడా ఏమీ చేయడం లేదు. కానీ వైసీపీ నేతలు, ముఖ్యంగా జగన్, పోలీసుల్ని రెచ్చగొడుతున్న వైనం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. జగన్ కావాలనే రచ్చ కంటిన్యూ చేస్తున్నారా? పోలీసులను అంటే ఏమొస్తుంది? బట్టలు ఊడదీస్తా, ఉద్యోగాలు తీసేస్తా అని బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? సీఎంగా చేసిన నేత ఓ ఎస్ఐని టార్గెట్ చేసి తన స్థాయిని తానే తగ్గించుకున్నారా? వాచ్మెన్లు అని ఆ మంటను అలానే రగిలిస్తున్నారా? ఇదంతా జగన్ కావాలనే చేస్తున్నారా? ఆయన మాటల వెనుక వ్యూహం దాగుందా? ఇలా రకరకాల చర్చ నడుస్తోంది. జగన్ హయాంలో ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును ఎంతగా వేధించారో అందరికీ తెలిసిందే. ఆనాటి చంద్రబాబు పాలనలో ఐబీ చీఫ్గా ఉన్నారనే కక్షతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆ 5 ఏళ్లు కాకీ యూనిఫామ్ వేసుకోనీయకుండా టార్చర్ చేశారు. జీతం కూడా రాకుండా కట్టడి చేశారు. కోర్టు తీర్పులను కేర్ చేయలేదు. ఏబీవీ మాత్రం తన పోరాటాన్ని ఏనాడూ ఆపలేదు. సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి గౌరవంగా రిటైర్ అయ్యారు. జగన్ తీరుపై ఆనాడే డిపార్ట్మెంట్లో, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వచ్చేసింది. అటు దుందుడుకు స్వభావం ఉన్న గోరెంట్ల మాధవ్ను ఎంపీగా చేసి 5 ఏళ్లు ఆయనకు అండగా నిలిచారు. బూతు వీడియోలు వైరల్ అయినా పట్టించుకోలేదు. అటు రఘురామ కస్టోడియల్ టార్చర్ ఎపిసోడ్లో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ను బాగా వాడేసుకున్నారని అంటారు. ముంబై హీరోయిన్ను వేధించిన కేసులో 3 పోలీసు అధికారులను బలిపశువులు చేశారని చెబుతారు. ఐపీఎస్ సీతారామాంజనేయ రెడ్డి అయితే అప్పుడు ఇప్పుడు పూర్తిగా జగన్ మనిషే అంటారు. డిపార్ట్మెంట్ను జగన్ వాడుకున్నట్టు మరెవరూ మిస్యూజ్ చేయలేదని చెబుతుంటారు. అలాంటి జగనే ఇప్పుడు పోలీసుల బట్టలోడదీస్తా అని వారిని వాచ్మెన్లుగా చూస్తున్నారని అనడం విచిత్రంగా ఉందని తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. P4 సుపరిపాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే, పోలీసుల్లో అభద్రతాభావం తీసుకొచ్చేందుకే జగన్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు.